నమస్తే నేను సానా వెల్కమ్ టు సీఎం టుడే. తెలంగాణ పాలిటిక్స్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఆయన ఇటీవల తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఎక్స్ వేదికగా అభ్యంతరం చెప్పిన రాజగోపాల్ రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకి మంచి రోజులు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు మాట్లాడినా నిర్మోహమాటంగా చెప్పేస్తానని, తాను ఏదైనా ఓపెన్ గానే మాట్లాడతానని అన్నారు. మొన్న రేవంత్ రెడ్డి మాటలు తప్పని చెప్పానని, తప్పు చేస్తే అది నేనైనా మరెవరైనా ఒకటేనని అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన ఆయన రైతు భరోసా అందరికీ రాలేదని, కొందరికే వచ్చిందని అంగీకరించారు. మిగతా వారికి కూడా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి ఉందని, కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వల్ల ఆలస్యం అవుతుందని చెప్పారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. మంత్రి పదవి ఆశించినా దక్కకపోవటంతో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్న ముఖ్యమంత్రిపై కామెంట్స్ చేసిన ఆయన 2 రోజుల క్రితం నాకు మంత్రి పదవి ముఖ్యం కాదని, తనకి తన నియోజకవర్గం ప్రజలే ముఖ్యమని అన్నారు. ఇప్పుడు మనకు మంచి రోజులు రాబోతున్నాయని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంతటితో ఆగకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతు భరోసా కింద అన్నదాతల ఖాతాల్లో వేశామని చెప్పుకుంటుంటే, రాజగోపాల్ రెడ్డి మాత్రం అందరికీ రైతు భరోసా అందలేదని చెప్పడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే అనే టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ఈ రాజగోపాల్ రెడ్డి తీరు అధికార పక్షంలో రాను రాను కొరకరాని కొయ్యగా మారుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే మరి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కంట్రోల్ చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.